మా పేషెంట్ ఒకరు థర్డ్ టైం డెలివరీ అయ్యారండి. తను త్రూఅవుట్ ద డెలివరీ తనకు 5 గంటలు పట్టింది కాన్పుకి. త్రూఅవుట్ ద డెలివరీ నాకు కాళ్ళు సలుపులొస్తున్నాయి, నొప్పి వస్తుంది, నేను కాళ్ళు చాపుకుంటాను, ఆయమ్మ నాకు కొంచెం కాళ్ళు మసాజ్ చేయండి అంటూ అడుగుతూనే ఉన్నారు. ఇది ఈఎంఐలోనే కాదు, చాలామంది నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకంటే మనకు బిడ్డ దిగేటప్పుడు పెల్విస్లోకి లంబోసాక్రల్ ప్లెక్సస్ అనేవి నర్వ్స్ ఉంటాయి. అందులో మెయిన్గా మనకి కాలికి సప్లై చేసేటువంటి సయాటికా నర్వ్ కానీ ఫీమోరల్ నర్వ్ కానీ కంప్రెషన్కి లోన్ అవుతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ ప్రమేయం లేకుండానే ఇన్వాలంటరీగా ఆ మజిల్ క్రాంప్స్ అనేటివి స్టార్ట్ అవుతుంటాయి. అది యూజువల్గా థైలో, కాఫ్లో, ఫుట్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలాసేపు మీరు లిథాటమీ పొజిషన్లో ఉంటారు కదా, అంటే ఇలా కాళ్ళు పైకి ఎత్తుకొని ఉంటారు కదా, హిప్ ఫ్లెక్షన్ చేసి, దానివల్ల కూడా కొంచెం బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, క్రాంప్స్ అనేటివి వస్తుంటుంది. సో దీనికి మీరు ముందు హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసుకోండి. లెగ్ మసాజెస్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో. టైం ఉందంటే కనుక డెలివరీకి అటు ఇటు సైడ్స్కి తిరుగుతూ ఉండొచ్చు. అండ్ కాలి వేళ్ళని టువర్డ్స్ యువర్ బాడీ పుల్ చేసుకోండి. దీన్ని డార్సీ ఫ్లెక్షన్ అంటాం.